డియర్ పేరెంట్స్, తెలంగాణ ప్రాంత ప్రజలకి ఎంబీబీఎస్ రాసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకి శుభవార్త. తెలంగాణ రాష్ట్రంలోని వైద్య కళాశాలలో ప్రవేశం పొందేందుకు స్థానికులకు అవకాశం కల్పించాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉంటున్న స్థానికులకు మెడికల్, డెంటల్ కాలేజీలలో అవకాశం కల్పించాలని గురువారం తీర్పు చెప్పింది. మెడికల్ అడ్మిషన్ల నిబంధన 2017కు సవరణగా 3A నిబంధనను చేరుస్తూ ప్రభుత్వం ఈ ఏడాది జూలై 9వ తేదీ జారీ చేసిన జీవో 33ను రద్దు చేయాలని దాఖలైన 53 వ్యాజ్యాలను హైకోర్టు విచారణ జరిపింది. సుదీర్ఘ వాదనల తర్వాత ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాదే, జస్టిస్ శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం 71 పేజీల తీర్పును వెలువరించింది. మరి వాళ్ళు ఏం చెప్పారో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ విద్యార్థుల స్థానికత నిర్ధారించడానికి ఎలాంటి మార్గదర్శకాలు లేవని, వాటిని రూపొందించుకునే అవకాశాన్ని ప్రభుత్వానికి ఇస్తున్నామని తెలియజేసింది. ప్రభుత్వం ఆయా నిబంధనలు రూపొందించాక వాటి ఆధారంగానే విద్యార్థుల స్థానికత కోటను కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ నిర్ధారించి సీట్లను కేటాయిస్తుందని కూడా తెలియజేసింది. ఆల్ ఇండియా సర్వీస్ ఉద్యోగుల పిల్లలు మీనాక్షి మాలిక్ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ప్రకారము స్థానిక కోటా కింద సీట్లను కేటాయించాల్సి ఉంటుందని, దీనికి అడ్వకేట్ జనరల్ సైతం అంగీకరించారు. మెడికల్ అడ్మిషన్ల నిబంధన 2017ను సవరించి 3A అనే నిబంధనను చేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం జూలై 9న జారీ చేసిన జీవో 33ని వ్యతిరేకిస్తూ అనేక మంది కేసులు వేశారు. దీన్ని కొట్టివేసింది. అయితే స్థానిక నిబంధనలపై గత ఏడాది హైకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా ప్రభుత్వం జీవో జారీ చేసింది. అర్హత పరీక్ష ఇంటర్తో పాటు వరుసగా 4 ఏళ్లు తెలంగాణలో చదివి ఉండాలన్న నిబంధన శాశ్వత నివాసులకు అవకాశం లేకుండా చేస్తుంది. మెరుగైన విద్యార్థులు ఇతర కారణాలతో ఇతర రాష్ట్రాల్లో ఇంటర్ చదివిన విద్యార్థులు ఈ జీవో కారణంగా అవకాశం కోల్పోతారు అని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారము ఉమ్మడి రాష్ట్ర ఉన్నత విద్యా సంస్థల్లో తెలంగాణ, ఏపీల విద్యార్థులకు 10 ఏళ్ల పాటు సమాన అవకాశాలు కల్పించాలని, అది 2014 వరకు ముందు ఏర్పాటు చేసిన సంస్థలకే వర్తిస్తుంది. అందుకే విభజన తర్వాత ఏర్పాటైన విద్యా సంస్థల్లో తెలంగాణ వారికి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 72ను హైకోర్టు మరియు సుప్రీంకోర్టులు సమర్థించాయి. అందుకని విభజన జరిగి 10 ఏళ్ళు ముగిసిన తర్వాత మెడికల్ అడ్మిషన్ నిబంధన సవరించాల్సి వచ్చిందని తెలియజేశారు. దీన్ని హైకోర్టు సమర్థించింది. నియమాలు వారి లక్ష్యాలను చేరుకోవాల్సి ఉంటుంది. ఇరుపక్షాల వాదనల ధర్మాసనం తెలంగాణలో శాశ్వత నివాసం ఉన్న వారికి మెడికల్, డెంటల్ కోర్సులో సీట్లు కల్పించడమే ప్రభుత్వం తీసుకున్న సవరణ నిబంధన 3A ఉద్దేశంగా తెలుస్తుందని, దీని ప్రకారము 4 ఏళ్ళు వరుసగా తెలంగాణలో చదివి ఉండాలి, శాశ్వత నివాసులై ఉండాలి, అంతేకాకుండా అర్హత పరీక్షను తెలంగాణ నుంచి రాసి ఉండాలి. అయితే ఏవైనా నియమాలు రూపొందించే ముందు అవి తమ లక్ష్యాలను చేరుకునే ఉండాలని కూడా కోర్టు భావించింది. తెలంగాణకు చెందిన వ్యక్తి నిర్దిష్ట అర్హత పరీక్షను ఈ రాష్ట్రం నుంచి రాయలేదన్న కారణంగా అడ్మిషన్లు నిరాకరిస్తే ఆ నిబంధన ఉద్దేశం నెరవేరనట్లే అంటూ తెలంగాణకు చెందిన వ్యక్తి బయట రాష్ట్రంలో ఉన్న విద్యాసంస్థల్లో అర్హత పరీక్ష రాశారనో, బయట నివాసం ఉన్నారనో ప్రవేశాలను తిరస్కరించడం సరికాదు. అయితే ఒక నిబంధనపై వ్యాఖ్యానించే ముందు దాన్ని తీసుకొచ్చిన చట్టసభలకు వాటి గురించి స్పష్టమైన అవగాహన ఉంటుందన్న విషయం మరవద్దని, చెల్లని చట్టాలను చట్టసభలు ఎప్పుడు తీసుకురావు అని స్థానికులకు అవకాశం కల్పించాలనే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిబంధన తీసుకువచ్చింది. ఈ దశలో దీన్ని రద్దు చేస్తే దేశవ్యాప్తంగా ఉన్నవారు తెలంగాణలో మెడికల్ అడ్మిషన్లకు అర్హులు అవుతారు. అప్పుడు రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉంటున్న వారు నష్టపోతారు. ప్రభుత్వం జీవో నెంబర్ 33ని తీసుకొచ్చి ఏ నిబంధనను తెలంగాణ శాశ్వత నివాసులకు అవకాశం వర్తించదు. అయితే స్థానికత నిర్ధారణ మార్గదర్శకాలు లేనందున వాటిని రూపొందించుకోవడానికి ప్రభుత్వానికి అవకాశం ఇస్తున్నామని, అప్పుడు కాళోజీ నారాయణ యూనివర్సిటీ వాటిని అన్వయిస్తూ సీట్లు కేటాయించాలని తుది తీర్పు వెలువరించింది. అందుకని ఇక్కడ జీవో నెంబర్ 33ను రద్దు చేయడము లేదు, మేము చేయము అని విస్పష్టంగా చెప్పడం జరిగింది.
అందుకని ఇప్పుడున్నటువంటి తెలంగాణ స్థానికతకు సంబంధించి అతి త్వరలో పూర్తి విధానాలు రానున్నాయి. దానికి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ త్వరలో నిర్ధారించడానికి ఒక కమిటీని వేస్తుంది. ఆ కమిటీని నియమించి ఆ రూల్స్ రాగానే ఫ్రేమ్ అవ్వగానే కాళోజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీ ద్వారా ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ కోటా సీట్లు నింపబడతాయి. ఇది ఇంకొంతకాలము ఎంబీబీఎస్ అడ్మిషన్లు వాయిదా పడడానికి అవకాశం ఏర్పడింది. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మొదటిసారి నా ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విషయాలతో మీ ముందుకు వస్తాను, మరింత సమాచారంతో మీ ముందుకు వస్తాను. ఆల్ ద బెస్ట్.